హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క ముస్లిం మ్యారేజ్ గురించి అనమాట. ఒక ముస్లిం అమ్మాయి 16.5 years ఉన్న అమ్మాయి వేరే ఒక మేజర్ అబ్బాయి అంటే ఒక 26 years అబ్బాయిని మ్యారేజ్ చేసుకుందనమాట. ఈ మ్యారేజ్ చెల్లుద్దా లేదా అన్నది ఈ యొక్క వీడియో గురించి అంటే ఈ టాపిక్ సంబంధించింది అనమాట. ఈ వీడియో అంతా కూడా అమ్మాయి 16.5 years. ఇప్పుడు తన మైనరా మేజరా? ఓకే, మైనర్ అనుకుంటున్నారా? తనను మైనర్గా ట్రీట్ చేయాలా లేకపోతే ముస్లిం లా ప్రకారం తనను మేజర్గానే ట్రీట్ చేయవచ్చా? మీ ఆన్సర్ అంటే మీ ఏం ఒపీనియన్ అనుకుంటున్నారో ఇప్పుడు వీడియో పాజ్ చేసి చెప్పండి. నేను మీకు ఎలాగో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సరే, ఈ యొక్క పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ హైకోర్టు ఎవరైతే కనుక ముస్లిం అమ్మాయి 16.5 years ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను పెళ్లి చేసుకోవడం అనేది కరెక్టే, తన యొక్క మ్యారేజ్ వ్యాలిడే అని చెప్పిందనమాట. సో ఒకసారి కాంటెక్స్ట్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. కాకపోతే మన ఇండియాలో చైల్డ్ అన్న డెఫినేషన్కి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. చైల్డ్ అన్న డెఫినేషన్కి డిఫరెంట్ మనకి ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇదంతా కూడా మనకి చైల్డ్ మ్యారేజ్కి సంబంధించిన స్టూడెంట్స్. ఇదంతా మనకి టాపిక్ దేని గురించి అంటే చైల్డ్ మ్యారేజ్కి సంబంధించింది అనమాట. సరే, మీరు చూస్తే కనుక మేజర్స్ యాక్ట్, ఇండియన్ మెజారిటీ యాక్ట్ అని ఉంటుంది మనకి. అంటే ఎప్పుడు మేజర్ అని మనం కన్సిడర్ చేస్తాం జనరల్గా ప్రాపర్టీస్ కానీ మిగతా ఏ విషయాలకైనా 18 years. అదే మనం ఓటింగ్కి మనం ఎన్ని ఇయర్స్ తీసుకుంటాం? మనం 18 years. ఓకే, అఫ్ కోర్స్ 18 years నుంచి ఇది వరకు 21 years ఉండేది. దాని తర్వాత 18 years చేసాం మనం ఇన్ 1989 61 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక ఈ యొక్క పోక్సో యాక్ట్ ప్రకారము మేజర్ అంటే 18 years, ఎనీథింగ్ బిలో 18 years మైనర్. ఈవెన్ మనకి జువినైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము చైల్డ్ అంటే ఎనీవన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years. అలానే మీరు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనుకోండి, అప్పుడు చిల్డ్రన్ అన్న పరిధి 6 to 14 years. అదే మనకి చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది కదా మనకి, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, దాని ప్రకారము చైల్డ్ అంటే బిలో ద ఏజ్ ఆఫ్ 14 years. అదే 14 నుంచి 18 years మధ్యలో ఉన్న వాళ్ళని మనం ఏమంటాం? అడోలసెంట్ అంటారు అన్నమాట. ఓకే, అడోలసెంట్ ఇలా అన్నమాట. అంటే మనం ఇండియాలో చైల్డ్ అన్న దానికి డెఫినేషన్ అనేది డిఫరెంట్ యాక్ట్స్లో డిఫరెంట్గా ఉంది. ఇది మీకు ఐడియా ఉండాలి, స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సరే, ఇప్పుడు నార్మల్గా మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో మేల్ అండ్ ఫీమేల్, మేల్ మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 21 years ఉండాలి. ఫీమేల్ మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 18 years ఉండాలి. గుర్తుంది కదా? సో ఈ కాన్సెప్ట్కి మనం వెళ్దాం. దీనికన్నా ముందు ఒకసారి ఇది మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ వస్తుందో చెప్తాం, మనం డిస్కస్ చేద్దాం. ఇది మనం డిఫరెంట్ రిలీజియన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, మనం వివిధ మతాలు. ఆల్రెడీ మీకు వివిధ చట్టాలను బట్టి కనీస వివాహ వయస్సు ఏ చట్టంలో ఏ విధంగా ఉందో నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ స్లైడ్లో. సరే, మన సిలబస్ మ్యాపింగ్ చూసినట్టయితే ఇది మనకి యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూజ్ అవుతుంది. అలానే మనకి జిఎస్ పేపర్ 1 సొసైటీ, అందులో ఉమెన్ ఇష్యూస్ అంటే సామాజిక నిర్మితి అన్న దాంట్లో మహిళా సమస్యలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ఫుల్ అవుతుంది. మన టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇది మనకి ఇంపార్టెంట్, మనకి ఉమెన్ రైట్స్కి సంబంధించింది. అలానే మనకి సోషాలజీలో ఉమెన్ ఇష్యూస్ ఉన్నది కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇందులో మనకి పేపర్ 3లో మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సేలియన్ ఫీచర్స్, అలానే సొసైటీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ఫుల్. ఇది మనకి సిలబస్ మ్యాపింగ్ అనమాట. అంటే సిలబస్లో ఎక్కడ యూజ్ అవుతుంది ఇన్ జనరల్గా మనం డిస్కస్ చేసేవి ఏవైనా సరే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అయితే ఎంసీక్యూలో కానీ లేదా ఆన్సర్ రేటింగ్లో కానీ యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే డౌట్ చాలామంది అడుగుతుంటారు కాబట్టి. సరే, ఈ వీడియోలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ వీడియో అసలు టాపిక్ న్యూస్లో ఎందుకు ఉంది? వైట్ ఈజ్ ఇన్ న్యూస్ చెప్పాను మీకు ఆల్రెడీ. పంజాబ్ హర్యానా కోర్టు ఏం చెప్పింది అనేది. దాని తర్వాత అసలు పర్సనల్ లా అంటే ఏంది? వ్యక్తిగత చట్టాలు. ఓకే, వ్యక్తిగత చట్టాలు ఉండకుండా అందరికీ సమానమైనటువంటి చట్టాలు ఉండాలనేది మనకి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఆర్టికల్ 44. సరే, మనకి పర్సనల్ లాస్ అనేవి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, అలానే పార్సీ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, దాంతోపాటు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత అసలు ఈ యొక్క ప్రజెంట్ కేసు ఏంది, దాంతోపాటు మైనర్స్ని అలో చేయొచ్చా లేదా పెళ్లి చేసుకోవడానికి, ఇవన్నీ విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సరే, ఫర్దర్గా మనం డిస్కస్ చేసే కన్నా ముందు కాంటెక్స్ట్, సందర్భానికన్నా ముందు అసలు ఏంటి ఇక్కడ మనకి మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకున్నా లేదా ఈ యొక్క క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ తీసుకున్నా లేదా పార్సీ మ్యారేజ్ యాక్ట్ తీసుకున్నా లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకున్నా
ఇందులో ఇందులో మహిళలకి మినిమం అంటే కనీస ఏజ్ ఎంత 18 ఇయర్స్, కనీస ఏజ్ 18 ఇయర్స్. సరే, మరి ముస్లిం మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ ఏం చెప్తుంది స్టూడెంట్స్? ముస్లిమ్స్లో మనకి ముస్లిం మ్యారేజ్ గురించి కానీ లేదా ముస్లిం లాస్ గురించి కానీ చట్టాల గురించి కానీ ముల్లా అనేటటువంటి ఒక బుక్ ఉంటుంది స్టూడెంట్స్, ముల్లా ప్రిన్సిపల్స్ ఆఫ్ లా. మరి ఒక ముల్లా ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఏం చెప్తున్నారంటే కనుక ఈ యొక్క ముస్లింలో మ్యారేజ్ అనేది ఒక సివిల్ కాంట్రాక్ట్ లాంటిది. అలానే మ్యారేజ్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఎప్పుడంటే కనుక మెన్ అండ్ ఫీమేల్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ప్యూబర్టీ అంటే వాళ్ళు ఫిజికల్గా మెచ్యూరిటీ రీచ్ అయి ఉండాలి. ఒకవేళ వాళ్ళకి ఫిజికల్గా మెచ్యూరిటీ ఉందా లేదా అంటే ఈ యొక్క రిప్రొడక్టివ్ మెచ్యూరిటీ అనేది రిప్రొడక్టివ్గా మెచ్యూర్ అయి ఉన్నారా లేదా అనేది అయి ఉండాలి. ఒకవేళ అది దాని గురించి క్లారిటీ లేకపోతే ఇక్కడ వీళ్ళు చెప్తుందండి ఏంటంటే మినిమం 15 ఇయర్స్ ఉండాలి, 15 ఇయర్స్ ఉండాలి. ఓకే, దాంతోపాటు ఈ యొక్క ముస్లిం లా ప్రకారము ఇద్దరి కన్సెంట్ ఉండాలన్నమాట. ఒకరి అభిప్రాయం అంటే ఇద్దరి అభిప్రాయం, ఒకరికొకరి అభిప్రాయం అనేది ఉండాలి, కన్సెంట్ ఉండాలి. దాంతోపాటు వీళ్ళు మెంటల్లీ రైట్ ఏజ్లో ఉండాలి. ఒకవేళ మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోతే కనుక, మెంటల్లీ రైట్ ఏజ్ లేకపోతే కనుక అంటే రైట్ స్టేజ్లో లేకపోతే గార్డియన్ వీళ్ళ యొక్క ఎవరైతే కనుక పర్యవేక్షణ చేస్తారో వాళ్ళ సమక్షంలో జరగాలి. ఇది బేసిక్ రూల్ ముస్లింలు. మరి ఇక్కడ 15 ఇయర్స్ చెప్తున్నారు, 15 ఇయర్స్ చెప్తున్నారు. ఈ వీళ్ళేమో 15 ఇయర్స్ చెప్తున్నారు. అదే మనకి పోక్సోల్నేమో 15 ఇయర్స్ అంటే చైల్డ్. అదే మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్లో 15 ఇయర్స్ అంటే చైల్డ్. జువెనైల్ జస్టిస్లో 15 ఇయర్స్ అంటే చైల్డ్. అవేమో మనకి ఏ మతమైనా అప్లికేబుల్ అవుతాయి, పోక్సో యాక్ట్ కానీ, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కానీ, లేదా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కానీ. ఇక్కడ జాగ్రత్త వినండి, ఇక్కడ మనకి ఏ చట్టాల మధ్యలో కన్ఫ్లిక్ట్ వస్తుంది? ఇక్కడ మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్, అలానే మనకి పోక్సో యాక్ట్ ఏంటంటే యొక్క చిల్డ్రన్ పైన ఇక సెక్షువల్ క్రైమ్స్కి డీల్ చేసేది. ఎవరైతే ఆ క్రైమ్కి పాల్పడతారో వాళ్ళని పనిష్ చేసేది ఈ చట్టం ప్రకారం, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం. అలానే మనకి ఈ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ దీని ప్రకారం ఇవి మూడు ఏం చెప్తున్నాయి మనకి? ఈ మూడు కూడా మనకి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి అంటున్నారు. అంటే 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే చైల్డ్, 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటేనే అడల్ట్ అని చెప్పేసి. మరి ఇక్కడ మనకి ముస్లిం లాస్ ఏం చెప్తున్నాయి? ముస్లిం లాస్ ఏం చెప్తున్నాయి? మనకి ఏజ్ 15 ఇయర్స్ అంటున్నారు, 15 ఇయర్స్. పంజాబ్ హర్యానా హైకోర్టు ఏం చెప్పిందంటే ముస్లిం ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఇందాకలో ఒక చెప్పాను ఎగ్జాంపుల్, 16 ఇయర్స్ ఉన్నటువంటి మహిళ తనకు నచ్చిన పర్సన్ని చేసుకోవడం రైటే, ఎందుకంటే వాళ్ళు ఈ లా ప్రకారం రైట్ అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వెళ్ళిందనమాట. అంటే పంజాబ్ హర్యానా హైకోర్టు ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఎవరు అప్పీల్ చేశారు? ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ రైట్ ఉంటుంది కదా, దాని గురించి చెప్తాను నేను మీకు. కమిషన్ ఉంది కదా, నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ రైట్, వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవేమో మనకి ఇవి రిలీజియస్ రిలేటెడ్ కాదు, ఇవి మనకి ఏంది? ఇవి మనకి సెక్యులర్ లాస్, ఇవి అన్ని మతాలకు అప్లికేబుల్ అవుతాయి. ఇక్కడేమో చైల్డ్ అంటున్నాం 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే, ఇక్కడేమో మళ్ళీ మనం చైల్డ్ని మ్యారేజ్ చేసుకోవచ్చు అంటున్నాం. ఇక్కడనేమో పోక్సో చట్టం ప్రకారం ఏంది? చైల్డ్ తన కన్సెంట్తోని సెక్స్లో ఇన్వాల్వ్ అయినా కూడా అది క్రైమ్ అంటున్నాం. ఇక్కడనేమో చైల్డ్ అంటే 18 ఇయర్స్ కన్నా తక్కువ చైల్డ్ కాబట్టి తన కన్సెంట్తో తను మ్యారేజ్ చేసుకుంటుంది, సెక్షువల్ యాక్ట్లో ఉంటుంది. మరి ఇది కాంట్రడిక్షన్గా ఉంది కదా, అవునా కాదా? ఇన్ఫ్యాక్ట్ మీరు గుర్తుంటే కనుక ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్లో ఉమెన్ 18 ఇయర్స్ మినిమం ఉండాలి, దాంతోపాటు మెన్ 21 ఇయర్స్ ఉండాలి. ఈ యొక్క ఉమెన్ 18 ఇయర్స్ని 21 ఇయర్స్ని పెంచాలి అన్నటువంటి ప్రపోజల్ కూడా ఉంది. ఆల్రెడీ క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది, లోక్సభలో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అది పార్లమెంట్ సెలెక్ట్ కమిటీలో ఉందన్నమాట. అంటే ఒకవైపేమో ఏజ్ ఆ విధంగా ఉంది, ఇక్కడేమో కాన్ఫ్లిక్ట్ ఇట్లుందనమాట. సుప్రీంకోర్టు ఇప్పుడు దీని గురించి జడ్జిమెంట్ చెప్పబోతుంది. మరి ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరే, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఫ్యాక్ట్స్ ఒకసారి చెక్ చేద్దాం 1 by 1. ఓకే, సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఈ యొక్క ముస్లిం ఉమెన్ ఎవరైతే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ 15 ఇయర్స్ 16 ఇయర్స్ వీళ్ళు మ్యారేజ్లోకి ఎంటర్ అవ్వచ్చా లేదా, అది లీగలా కాదా అని చెప్పేసి, అది అఫెన్సా కాదా అని చెప్పేసి చెప్తుంది. కేస్ హిస్టరీ ఎవరు ఇచ్చినటువంటి కేసు? పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన వీళ్ళు వెళ్ళాలన్నమాట. మనకి లాస్ 2 టైప్స్ ఉంటాయని మీకు చాలాసార్లు చెప్పాను, పబ్లిక్ లాస్ అండ్ పర్సనల్ లాస్. పర్సనల్ లాస్ అంటే ఏంది? ఏ చట్టాలు అయితే కనుక మ్యారేజ్ కానీ, డైవర్స్ కానీ, లేదా మన గార్డియన్షిప్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అలానే మనకి ప్రాపర్టీ సక్సెషన్ కానీ, లేదా అడాప్షన్ అంటే దత్తత తీసుకోవడం కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి
పర్సనల్ లాస్కి సంబంధించింది. ఇవన్నీ కూడా మనకి పర్సనల్ లాస్కి సంబంధించినవి అనమాట. ఓకే, వ్యక్తిగత చట్టాలు అంటారు. ఇండియాలో మనకి పర్సనల్ లాస్ అనేవి అన్ని రిలీజన్స్కి సేమ్గా లేవు. ఓకే, డిఫరెంట్ రిలీజన్స్కి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ రిలీజన్స్కి డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని రిలీజన్కి సేమ్ ఉండాలని చెప్పేది మనకి ఆర్టికల్ 44. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి గోవాలో ఉంది, ఇంకా ఏ స్టేట్లో కూడా లేదు. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ పైన తీసుకురావాలని చెప్పేసి ఒక కమిటీ కూడా వేసింది. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు ఆన్సర్ చేయండి. హూజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ కమిటీ ఇన్ ఉత్తరాఖండ్? ఓకే, ఫైన్. మనకి ఆర్టికల్ 13 క్లాస్ 1 ఏం చెప్తుంది? ఆర్టికల్ 13 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఏ చట్టమైనా సరే ప్రాథమిక హక్కులకు వైలేట్ ఉంటే కనుక ఆ చట్టం అనేది, ఆ చట్టంలో అంటే ఏ పార్ట్ అయితే కనుక ప్రాథమిక హక్కుల్ని అంటే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందో ఆ పార్ట్ ఇన్వాలిడ్ అని చెప్తుంది అనమాట. మరి ఈ యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ముస్లిమ్స్ వాళ్ళ ముస్లిం లాని బట్టి చేసుకోవచ్చు అంటున్నాం. ఒకవేళ అలా చేసుకోవడానికి వీల్లేదంటే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 25 నుంచి 28ని వైలేట్ చేసినట్టే కదా. అంటే ఇప్పుడు ఏ చట్టాలు అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ రేపు మనం చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ని అమెండ్ చేసామనుకోండి, ఉమెన్ ఏజ్ని 21 చేసాం. ముస్లింలో ఎవరు కూడా 21 ఇయర్స్ వరకు మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదు అన్నాం అనుకోండి, అప్పుడు ముస్లిం యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అంటే వాళ్ళ యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ని మనం అడ్డుకున్నట్టే కదా, వాళ్ళ రైట్ టు మ్యారేజ్ని అడ్డుకున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 13 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఏ లా అయినా సరే ఫండమెంటల్ రైట్కి వైలేట్ ఉంటే కనుక ఎంత అయితే వైలేట్ చేస్తుందో అది మట్టుకి అంటే వాయిడ్ అంటే అది ఇంప్లిమెంటేషన్లోకి రాదు అని చెప్తున్నారు అనమాట. దాన్ని మనం లా ఇన్ ఫోర్స్ అంటున్నాం. సరే, పర్సనల్ లాస్ ఇండియాలో ఒకే లా లేకపోవడానికి రీజన్ ఏంది? ఎందుకంటే మన భారతదేశంలో ప్లూరలిస్టిక్ సొసైటీ, భిన్నత్వమైనటువంటి సమాజం ఉంది. దాంతోపాటు మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవిస్తాం కాబట్టి ఈ యొక్క మనం రిలీజియస్ ఫ్రీడమ్కి ఇంపార్టెంట్ ఇస్తున్నామని చెప్పేసి మనకి ఒకే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది లేదు స్టూడెంట్స్. సరే, మనం హిందూస్ని తీసుకున్నట్టయితే కనుక హిందూస్లో మ్యారేజ్ని రెగ్యులేట్ చేసేది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఇక్కడ హిందూ అన్న డెఫినేషన్లోకి హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్ కవర్ అవుతారు. ఇది మీరు ఆల్రెడీ ఆర్టికల్ 25లో చూస్తుంటారు స్టూడెంట్స్. ఆర్టికల్ 25 క్లాస్ 2 సబ్ క్లాస్ బిలో హిందూ అంటే ఎవరు అనేది మనకు క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్, ఈ యొక్క హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారము మనకి హిందూ మ్యారేజ్లో అంటే ఎసెన్షియల్ థింగ్స్ అంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే నెంబర్ 1, ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళకు ఆల్రెడీ ఇంకొక వైఫ్ కానీ ఇంకొక హస్బెండ్ కానీ ఉండకూడదు. అంటే డైవర్స్ తీసుకోకుండా లేదా అంటే పార్ట్నర్ బ్రతికి ఉండి డైవర్స్ తీసుకోకుండా వాళ్ళు ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ యొక్క కన్సెంట్ అంటే అన్సౌండ్ మైండ్, మెంటల్లీగా కరెక్ట్గా ఉండి అన్సౌండ్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ మ్యారేజ్ అనేది చెల్లదనమాట. ఎందుకంటే వాళ్ళ కన్సెంట్ అనేది తెలియదు కాబట్టి. అలానే లీగల్ ఏజ్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 18 ఫర్ ఉమెన్ అండ్ 21 ఫర్ మెన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్. ముస్లిం మ్యారేజ్ అనేది ఇండియాలో యొక్క ముస్లిం లా అనేది కోడిఫైడ్గా లేదు. ఇప్పుడు వీళ్ళు ఫాలో అవుతుంది ఏంటంటే షరియత్ లా 1937 ప్రకారం ఫాలో అవుతున్నారు. హిందూ మ్యారేజ్కి ముస్లిం మ్యారేజ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హిందూ మ్యారేజ్లో మ్యారేజ్ అనేది ఒక పవిత్రమైనటువంటి ప్రాసెస్గా భావిస్తుంటాం మనం. ముస్లింలో ఏంటంటే ముస్లిం మ్యారేజ్లో ఒక కాంట్రాక్ట్ అనమాట. మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్, సివిల్ అగ్రిమెంట్ అనమాట అకార్డింగ్ టు షరియత్ లా. కాబట్టి ఇద్దరికి ఇష్టం ఉండి దాంతోపాటు వాళ్ళ యొక్క ప్యూబర్టీ అచీవ్ చేసి ఉండి, ప్యూబర్టీ అంటే యొక్క రిప్రొడక్టివ్ ఏజ్ అలా అనేది మనకి 15 ఇయర్స్ జనరల్గా ప్యూబర్టీ అనేది అకార్డింగ్ టు ఇస్లామిక్ రూల్. దాంతోపాటు ఇస్లామిక్లో కొన్ని ప్రొహిబిటెడ్ డిగ్రీస్ అని ఉంటాయి అనమాట. అంటే కొన్ని రిలేషన్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు, అలాంటి రిలేషన్షిప్ కూడా ఉండకూడదు అనమాట బ్రైడ్కి మరియు బ్రైడ్ గ్రూమ్కి మధ్యలో. నెక్స్ట్, క్రిస్టియన్ మ్యారేజ్లో చూసినట్టయితే కనుక మన ఇండియాలో క్రిస్టియన్ మ్యారేజెస్ అన్ని కూడా క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 ప్రకారం జరుగుతాయి. వీళ్ళ దాంట్లో కూడా మ్యారేజ్ మినిమం ఏజ్ 18 and 21. దాంతోపాటు ఎసెన్షియల్ కండిషన్ ఏంటంటే మ్యారేజ్ చర్చ్లో కానీ లేదా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఏ మినిస్టర్ ఆఫ్ ద చర్చ్. ఓకే, వాళ్ళకి మినిస్టర్ అన్నటువంటి డిజిగ్నేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ ముందు జరుపుకోవాల్సి ఉంటుంది. పార్సీ మ్యారేజ్ అనేది మనకి పార్సీ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ 1936 ప్రకారం జరుగుతుంది. పార్సీ అంటే ఎవరైతే కనుక మనకి జొరాస్ట్రియనిజం దీన్ని ఫాలో అవుతుంటారో దాన్ని వాళ్ళని పార్సీస్ అంటారు స్టూడెంట్స్. మన ఇండియాలో రిచెస్ట్ కమ్యూనిటీ కూడా పార్సీ అని చెప్పొచ్చు. ఓకే, మనకు చనిపోయారు కదా రోడ్ యాక్సిడెంట్లో ఒక సెరస్ మిస్త్రీ. ఓకే, హీ ఆల్సో బిలాంగ్స్ టు పార్సీ, ఈవెన్ టాటాస్ ఆల్సో కూడా. నెక్స్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఎవరికి సంబంధించింది అంటే ఇంటర్ క్యాస్ట్ కానీ
లేదా ఇంటర్ రిలీజియన్ కానీ ఎవరైతే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందన్నమాట. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కూడా మనకి మినిమం ఏజ్ 18 years, ఉమెన్ మేల్ అయితే కనుక 21 years. దాంతోపాటు మన ఇండియాలో ఇక సేమ్ సెక్స్ వాళ్ళకి మ్యారేజ్కి లీగల్ స్టేటస్ ఉందంటే లేదు. దీనిపైన మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సేమ్ సెక్స్ వాళ్ళు కూడా మా మ్యారేజ్ని మీరు లీగలైజ్ చేయండి అని కోర్టును కోరడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్కు చెందిన వాళ్ళే అని కూడా మీకు చెప్పాను. అప్పుడు మీకు ఇక ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీస్ గురించి కూడా నేను మీకు చెప్పాను స్టూడెంట్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది నేను మీకు మంత్ వైజ్గా ఆర్గనైజ్ చేశాను. ఏ మంత్లో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు దాని గురించి. మరి ప్రజెంట్ కేసు ఏందని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ కేసు దేని గురించి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందని చెప్పేసి. అలానే ఇప్పుడు ఇలా 15, 16 years, 17 years చేసుకోవడం వల్ల ఏ చట్టాలతో కాన్ఫ్లిక్ట్ అవుతుందో కూడా నేను మీకు చెప్పాను. దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ పేరేం పేరని చెప్పాను, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇలాంటి కమిషన్స్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏపీపీఎస్సీ Group 1లో కూడా మనకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్ దాని గురించి అడిగారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్సే అనుకుంటా. అందులో ఎంతమంది మెంబర్స్ ఉంటారని అడిగారు అనమాట. సో ఒకసారి చూద్దాం. దీన్ని మనం సెటప్ చేసింది 2007లో. దేని ప్రకారం అంటే కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ ప్రకారం 2005లో దాన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రకారం 2007లో సెటప్ చేశారు. ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో వీళ్ళు పనిచేస్తుంటారు. వీళ్ళ ప్రకారం చైల్డ్ అంటే ఎనీవన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 0 to 18 years చైల్డ్. అలానే వీళ్ళు మెయిన్గా ఏం చేస్తారు, ఈ యొక్క UN కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క చిల్డ్రన్ రైట్స్ గురించి ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని మనం కరెక్ట్ ఫాలో అవుతున్నామా లేదా అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ అవుతున్నారా లేదా మన భారతదేశంలో చూస్తుంటారు స్టూడెంట్స్. దీని యొక్క కాంపోజిషన్ నిర్మాణం చైర్మన్ ప్లస్ 6 members. ఈ 6 membersలో కనీసం 2 ఉమెన్ ఉంటారు స్టూడెంట్స్. వీళ్ళందరినీ కూడా నియమించేది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్స్. వీళ్ళకి టెన్యూర్ పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 3 years. మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు సర్వ్ చేస్తారు వీళ్ళు, 65 years. అదే మెంబర్స్కి అయితే కనుక 60 years. వీళ్ళకి శాలరీస్ అండ్ అలవెన్సెస్ డిసైడ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ అండ్ అలవెన్సెస్. ఇది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు స్టూడెంట్స్. ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, మనకి ఫంక్షన్స్ వీళ్ళు ఏం ఫంక్షన్ చేస్తుంటారు, చిల్డ్రన్ రైట్స్ కానీ దాంతోపాటు చిల్డ్రన్ ఏవైనా సరే వాళ్ళ యొక్క లాస్ కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, చైల్డ్ రైట్స్ ఏమైనా వైలేట్ అవుతున్నాయా, దాంతోపాటు చైల్డ్ రైట్స్ సంబంధించి ఏదైనా రీసెర్చ్ ఉంటే ఆ రీసెర్చ్ని ప్రమోట్ చేస్తుంటారు. అలానే చైల్డ్ వైలేషన్ ఏమైనా అయితే దానికి ఎంక్వైరీ కమిటీస్ని వీళ్ళు అపాయింట్ చేస్తుంటారు. అలానే వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్స్ ఒకటి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, సరే, నేను మనకి వీడియోలో ఈ క్వశ్చన్ అడగలేదు యాక్చువల్గా నేషనల్ పార్క్లో. సరే, ఈ క్వశ్చన్కి ఇక్కడనే ఆన్సర్ కూడా చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద కావేరీ బేసిన్. కావేరీ బేసిన్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఈ క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతుంటారు అనమాట. ఇందులో మొత్తం ఉన్నటువంటి 4 మనకి నగర్హోల్ నేషనల్ పార్క్, అలానే సత్యమంగళం టైగర్ రిజర్వ్, అలానే వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇవి 3 కూడా మనకి ఈ యొక్క 1, 3, 4 ఇవి 3 కూడా మనకి కావేరీ బేసిన్లో ఉంది. పాపికొండ నేషనల్ పార్క్ అనేది మనకి కావేరీ బేసిన్లో లేదు స్టూడెంట్స్. ఓకే, సరే, నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం. ఈరోజు క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేఫ్ గార్డ్స్ వన్స్ రైట్ టు మ్యారీ ద పర్సన్ ఆఫ్ వన్ చాయిస్. అంటే తమకు నచ్చినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకునేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చేటటువంటి ఆర్టికల్ ఏంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, 19, 21, 25, 29? రైట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ సప్రెస్ రీజన్స్ లీడింగ్ టు అబ్స్క్యూరేషనిజం, డు యూ అగ్రీ? అంటే మన భారతదేశంలో యొక్క మతాచారాలు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క చట్టాలని ఫాలో అవ్వకుండా ఉండడానికి అంటే అబ్స్ట్రక్ట్ చేసే విధంగా లేదా అబ్స్క్యూరాంటిజంగా ఉన్నాయి. అంటే చట్టాలు ఫాలో అవ్వకపోవడానికి ఒక రీజన్గా చూస్తున్నారు దీన్ని, కస్టమ్స్ని, లైక్ ట్రిపుల్ తలాక్ కానీ ఇవన్నింటిని. అంటే చట్టాలు ఫాలో అవ్వకుండా చట్టాల నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క మతాన్ని కానీ లేదా ఆచారాన్ని కానీ సాకుగా చూపిస్తున్నారు. దీని గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఒకసారి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సరే, మరి వీడియో ఏం చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, ఇక ముస్లిం ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు 18 years కన్నా బిలో ఉంటే వాళ్ళు చైల్డ్ మ్యారేజా కాదా, దాని గురించి కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చైల్డ్ అన్న డెఫినేషన్ డిఫరెంట్ యాక్ట్స్లో ఏ విధంగా ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్, అలానే డిఫరెంట్ మ్యారేజెస్ యాక్ట్స్ ఏం చెప్తున్నాయో చెప్పాను. అలానే ముస్లిం మ్యారేజ్ యాక్ట్కి మెయిన్ కావాల్సిన విషయాలు ఏమిటో కూడా చెప్పాను. దాని తర్వాత ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా అనేది దేనికి కన్ఫ్లిక్ట్ అవుతుందో చెప్పాను. వీటి కన్ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు వీటిపైన జడ్జిమెంట్ చెప్పాల్సింది స్టూడెంట్స్. ఇది మీకు ఓవరాల్గా ఈ యొక్క ముస్లిం మహిళలు
18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నటువంటి ముస్లిం మహిళల మ్యారేజ్ చెల్లుతుందా లేదా అన్న దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.